ఈరోజు మీకు నేను కొత్త రకం స్వీట్ని పరిచయం చేయబోతున్నా. దీని పేరు డిఫరెంట్గానే ఉంటుంది. దీని టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే దీని పేరు కూడా, ఈ స్వీట్ పేరు మ్యాంగో రస్మలై. ఈ స్వీట్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఈ స్వీట్ చేయడానికి మనకు పెద్దగా టైం కూడా పట్టదు. ఈ స్వీట్ చేయడానికి ముందు బాగా పండిన మామిడి పండ్లను తీసుకోవాలి. మంచిగా స్వీట్గా ఉన్నవి తీసుకోండి. మామిడి పండ్లను ఎప్పుడు కూడా తినే ముందు బయట నుండి తెచ్చుకున్న వెంటనే నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. టైం ఉంటే 1 డే మొత్తం నీళ్ళల్లో నానినా పర్వాలేదు. టైం లేకపోతే 1 or 2 hours నానినా సరిపోతుంది. ఆ తర్వాత మనం తినడానికైనా ఏదైనా రెసిపీస్ చేసుకోవడానికైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న మామిడి పండ్ల పైన పొట్టంతా తీసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్టులా ఇలా చేసుకున్నాను. ఈ పేస్టులో నుంచి 1 కప్పు పేస్టును తీసుకొని ఇలా గిన్నెలో వేసుకోవాలి. దీంట్లోనే 4 చెంచాల చక్కెర, 4 చెంచాల మిల్క్ పౌడర్ వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. అలాగే కేవరా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు స్టవ్ పై పెట్టి ఈ మిశ్రమం కొద్దిగా గట్టిపడే వరకు స్పూన్తో కలుపుతూ ఉండాలి. మంటని కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కొంచెం గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా గట్టిపడ్డాక స్టవ్ ఆపేసుకోండి. మ్యాంగో రస్మలైకి నేను ఇక్కడ బ్రెడ్ యూస్ చేస్తున్నా. బ్రెడ్ ఏదైనా తీసుకోండి. మిల్క్దైనా పర్వాలేదు, బ్రౌన్ బ్రెడ్ లేదా మల్టీగ్రెయిన్ ఆటా బ్రెడ్ ఏదైనా పర్వాలేదు. ఏదైనా కటర్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఇలా రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిగిలిన బ్రెడ్ని మనం ఎండలో కానీ ఓవెన్లో కానీ పెట్టి డ్రై చేసుకొని పౌడర్ లాగా చేసి బ్రెడ్ క్రమ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా కట్ చేసిన ఈ బ్రెడ్స్ అన్నిటినీ కూడా ఇలా ఒకసారి చపాతీ కోళ్ళతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని ఈ పీసెస్ అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో పల్ప్ కూడా చల్లారిపోయింది. ఈ పల్పును చేతితో చుడితే ఇలా ఉండలాగా రావాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రెడ్ మధ్యలో పెట్టుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్స్ మధ్యలో కొంచెం కొంచెం పెట్టుకుంటూ చుట్టూ వాటర్ అద్ది ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రెడ్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా క్లోజ్ చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఈ స్వీట్ చూడడానికి మీకు కొత్తగా అనిపిస్తుండొచ్చు, కానీ తింటే మాత్రం చాలా బాగుంది. ఎప్పుడు రొటీన్ కాకుండా కొత్త స్వీట్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది. ఇంకా ఈ రెసిపీ అయిపోలేదు, ఇంకొంచెం ప్రాసెస్ ఉంది. మనం ఇందాక మ్యాంగోని మిక్సీ పట్టుకున్నాం కదా, సగం మిగిలిపోయింది కదా. మిగిలిపోయిన పల్పులో 2 కప్పుల పాలు పోయాలి. అలాగే మ్యాంగో మిల్క్ పౌడర్ వేసి చేసిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని మళ్ళీ ఇలాచీ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. రస్మలైలో లిక్విడ్ ఎంత పలుచగా ఉంటుంది అంత ఉండాలి థిక్నెస్ అనేది. ఇక్కడ నేను కాస్త చిక్కగానే చేశాను, మీరు ఇంకాస్త లూజ్గా చేసుకోండి. మీరు మ్యాంగో ప్యూరీ అనేది 1 కప్పు తీసుకొని పాలు 2 కప్పులు తీసుకోండి. నేను మ్యాంగో ప్యూరీ మిగిలింది నేను మళ్ళీ మెజర్ చేయలేదు, అది ఎక్కువైపోయింది. అలా అయ్యేసరికి చిక్కగా అయిపోయింది. మిక్సీ పట్టిన ఈ లిక్విడ్ని ఇలా మొత్తం బ్రెడ్ పైన ఇలా పోసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సన్నగా తరిగి పెట్టుకున్న బాదం, పిస్తా ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పైన కొంచెం కుంకుమ పువ్వు కూడా వేశాను. మీరు కూడా ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.